తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ ప్రయోగించే బ్రహ్మాస్త్రం ఏంటన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ నెల 16న వరంగల్లో జరిగే సభలో సీఎం కేసీఆర్ సరికొత్త పథకాన్ని ప్రకటిస్తారని అంతా అనుకుంటున్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలను తలదన్నేలా ఈ పథకం ఉంటుందని భావిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ ప్రయోగించే బ్రహ్మాస్త్రం ఏంటన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ నెల 16న వరంగల్లో జరిగే సభలో సీఎం కేసీఆర్ సరికొత్త పథకాన్ని ప్రకటిస్తారని అంతా అనుకుంటున్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలను తలదన్నేలా ఈ పథకం ఉంటుందని భావిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ ప్రయోగించే బ్రహ్మాస్త్రం ఏంటన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ నెల 16న వరంగల్లో జరిగే సభలో సీఎం కేసీఆర్ సరికొత్త పథకాన్ని ప్రకటిస్తారని అంతా అనుకుంటున్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలను తలదన్నేలా ఈ పథకం ఉంటుందని భావిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. ఎలక్షన్ సమీపిస్తున్న వేళ ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా వాళ్ళు ఇస్తున్నటువంటి హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. ఇంకా పెండింగ్ లో ఉన్న వాటికి ఇప్పుడు ఎలక్షన్ షెడ్యూల్ మరికొద్ది రోజుల్లో ఉండగా కూడా అవి కూడా ఎక్కడ కూడా ప్రజలు తమకు ఏదైతే ఇచ్చిన హామీలను ఇవ్వలేదు, ప్రభుత్వం చేయలేదు అనేటట్టుగా ఉండకుండా పూర్తిగా వాటినన్నిటికీ కూడా కంప్లీట్ చేసేలాగా ఇక్కడ తెలంగాణలో రాష్ట్ర మంత్రులందరూ కూడా దాదాపు ఇక ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హరీష్ రావు కూడా దాదాపు జిల్లాలు నియోజకవర్గాలన్నీ కూడా తిరుగుతూనే ఉన్నారు. పెండింగ్ పనులు కావచ్చు, ఇచ్చిన హామీలు ఏవైతే స్థానిక ఎమ్మెల్యేలు ఇప్పటికే హామీలు ఇచ్చిన వాటన్ని కూడా ప్రభుత్వం దృష్టికి ఇటు పార్టీ దృష్టికి తీసుకురావడంతో అవన్నీ కూడా ఎక్కడ మైనస్ అవుతామో అనేటట్టుగా దాదాపు అన్ని పనులపైన వారంతా కూడా నిమగ్నం అవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ హామీలు ఇవ్వడం చూసాం మనం. డిక్లరేషన్లు అంటూ హామీల గ్యారంటీలు కూడా ఇచ్చిన నేపథ్యం. అయితే ఇటు బీజేపీ కూడా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించి అసాధ్యమైన అనుకున్న దాదాపు పసుపు బోర్డు కావచ్చు, ఇంకా మహిళా బిల్లు కావచ్చు, దాదాపు తెలంగాణకి దేశానికి ఉపయోగపడేటువంటి ఇవన్నీ కూడా వాళ్ళంతా కూడా ఇచ్చిన నేపథ్యం. అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా హామీలు ఏవైతే ఇచ్చాయో దళిత బంధు అంటూ, బీసీ బంధు అంటూ దాదాపు ఇప్పటికే ఇచ్చిన సంక్షేమ పథకాలతో పాటు కొత్త పథకాలు కావచ్చు. అయితే ఇవన్నీ పక్కన పెడితే అసెంబ్లీ సాక్షిగా ఎలక్షన్ నాటికి మేము ఇవ్వబోయేటువంటి మీ ఎలక్షన్ ఇప్పటికైతే ఊహించవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలక్షన్ కి ముందు అన్ని పార్టీల నుంచి అన్ని హామీలు వస్తుంటాయి ప్రజలకు. కాబట్టి ప్రజలు మధ్యపడకుండా వాళ్ళు కూడా పదిలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఎన్నికల వేళ ఆయన వరంగల్ సభ కేంద్రంగా మరి షెడ్యూల్ కూడా మరి కొద్ది రోజుల్లోనే ఉంటుంది అంటున్న నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ అమలు పొదిలో అనేక హామీలు అయితే ఉన్నాయి. ఇంకా ఇప్పటికి ఇచ్చిన వాటికే ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తున్నారు. ఇక ఇప్పుడు ఏదైతే సంధించబోయేటువంటి హామీ అస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఒక్కసారిగా సంధిస్తే మాత్రం తెలంగాణ ప్రజలంతా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గుతారు. హ్యాట్రిక్ మెజారిటీలో 100కు 100 సీట్లు 119కి 100 సీట్లు ఖచ్చితంగా మేము గెలుస్తాం, మూడోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతామన్న కాన్ఫిడెన్స్ లో ఇటు బీఆర్ఎస్ పార్టీ అయితే ఉంది. మరి ఏటి ఆ పథకాలు, ఏవి హామీలు, మొత్తానికి ప్రజలకు అవి ఎంతవరకు చెందుతాయి? మరి కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన, లేక ఇంకేదైనా విధంగా మరి మొత్తంగా కూడా తెలంగాణ ప్రజలైతే ఇప్పటికీ మరి కేసీఆర్ బహిరంగ సభ పెడతారు వరంగల్లో అని తెలుస్తుంది. మరి ఎన్నికల వేళ మరి షెడ్యూల్ కూడా వస్తున్న నేపథ్యంలో మరి ఎన్నికల హామీలు ఏంటవి, అంత పెద్ద హామీలు ఏముండబోతున్నాయి, తెలంగాణ ప్రజలు అంతగా ఆకర్షించేటువంటి హామీలు ఏంటి అనే దానిపైన అయితే ఒక ఉత్కంఠ నడుస్తుంది, సర్వత్రా చర్చ కూడా నడుస్తుంది. మరి మూడోసారి అధికారంలోకి రావాలంటే మాత్రం బలంగా ఇప్పటికే ఈ 10 ఏళ్లుగా వారు చేసిన ప్రతి దానికి కూడా పార్టీల నుంచి ఇటు కాంగ్రెస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, ఏ ప్రాజెక్ట్ లో అయినా సరే అవకతవకలు ఉన్నాయి. కాళేశ్వరం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఇక
సంక్షేమ పథకాల్లో కావచ్చు, ఇప్పుడు అమలు అవుతున్న డబుల్ బెడ్రూమ్ లో పారదర్శకత లోపం ఉందన్నారు. ఆ బీసీ బంధులో, దళిత బంధులో ఎమ్మెల్యేల వాటాలు దాదాపు ఆ ప్రభుత్వం ఏదైతే తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ హామీ ఇచ్చినా కూడా వాటిలో ఒక్కొక్క లోపాన్ని అయితే చూపిస్తూ ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యం. మరి ఇప్పుడు అవన్నీ కాదంటూ ప్రజలకు కూడా పూర్తిగా బీఆర్ఎస్ వైపు ఆకర్షితులయ్యేంతగా హామీలు బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఏమున్నాయి, అవి ఇస్తే నిజంగా అవి కనుక వాళ్ళు ఇప్పుడు ప్రయోగిస్తే ఖచ్చితంగా మరి పార్టీ విజయం ఖచ్చితమేనా, ఆ విజయం కనుక దాదాపు హ్యాట్రిక్ విజయం సాధ్యమయ్యేనా, లేక ఈ ఎలక్షన్ నాటికి కూడా అవి అలాగే ఉండిపోతాయి. ఇప్పటికైతే దాదాపు అమలు కాని హామీలు దాదాపు వరకు ముఖ్యమంత్రి ఇచ్చాడు. 3 ఎకరాలు దళితులకు 3 ఎకరాలు కావచ్చు, అలాగే దళిత ముఖ్యమంత్రి కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచేవి. ఆయా పార్టీలు ఎప్పటికప్పుడు దీనిపై విమర్శలు చేస్తారు. మరి ఇప్పుడిచ్చే హామీలు ఏంటి, ప్రభుత్వం అదే బీఆర్ఎస్ పార్టీ ఏమి ఇవ్వబోతుంది, అలాంటి హామీ అస్త్రాలు ఏమున్నాయి, అధికారపై అయితే విపక్షాలు సైతం కొట్టుమిట్టాడేటువంటి హామీలు అంతగా ఏమున్నాయి బీఆర్ఎస్ పార్టీ దగ్గర అనేది అయితే ఒక చర్చ నడుస్తుంది. అందరు కూడా కేసీఆర్ త్వరలో బహిరంగ సభ వరంగల్లో ఒక బహిరంగ సభ పెట్టబోతున్నారని దాదాపు తెలుస్తుంది. అక్కడే దాదాపు గత ఎన్నికలకు ముందు కూడా ప్రగతి నివేదన అంటూ ఒక భారీ బహిరంగ సభ హైదరాబాద్ శివారు కుంగరలో పెట్టారు. అక్కడి నుంచే జరిగిన సంక్షేమాలు చేయాల్సిన వాటి గురించి హామీలు ఇస్తున్నాయి. ఇలాంటిది వరంగల్ సభ కూడా ఉండబోతుంది. అక్కడ ఇచ్చేటువంటి హామీలు తెలంగాణ ప్రజలందరినీ కూడా ఓటర్లుగా ఆకర్షించబోయేటువంటి హామీలు అన్నట్టుగా ఆ చర్చ అయితే సాగుతుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.